నేను తాగను మార్గరీటా, నాకు ఇప్పటికీ గుర్తుండదు కాస్టీటా. వెల్కమ్ టు ది సిరీస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు షో హౌ టు సర్వైవ్ జాబ్లెస్. సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ఏ షుగర్ డాడీ. ఈ పెంట మొఖానికి అడుక్కునేవాడే ఎక్కువ, మళ్ళీ షుగర్ డాడీ అక్కడ. అందుకే నా మెళ్ళో ఉన్న చైన్ని తాగట్టు పెట్టేసి అనగనక ఒక ఆదివారం మెట్రో ఎక్కేసి అదృశ్యం అయిపోవాలని కోరుకున్నాను. కానీ అది అవ్వదు కదా, సచ్చినట్టు ప్రయాణం చేసేది. జాబ్ ఉన్నా బాధే, లేకపోయినా బాధే. జాబ్ లేకపోతే మా బాసుల తిట్లని బాగా మిస్ అవుతుందని ఒక ఎస్థెటిక్ బార్కి వెళ్ళి నా మనసులో ఉన్న బాధలన్నీ కక్కేయాలనుకున్నా. వెళ్ళిన వెంటనే గబగబా వాష్రూమ్ పరిగెట్టం. దేనికి? వాష్రూమ్ వెళ్ళడానికి కాదు, ఫోటోలు తీసుకోవడానికి. ఫస్ట్ మెనూ చూసి ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాక మార్గరీటా అనే డ్రింక్ ని ఆర్డర్ చేశాను. వీడేదో అందమైన గ్లాస్ లో ఇస్తాడని అనుకుంది. మన ముఖానికి గ్లాసే తిన్నంగా పట్టుకోవడం రావట్లేదు. అది లోపల వేసిన వెంటనే సేమ్ ఆ బాస్ లా కుళ్ళిపోయిన కళ్ళు తాగినట్టే అనిపించింది. దీని వల్ల నా నోరు కూడా కుళ్ళిపోయింది. ఎంత దరిద్రంగా ఉన్నా వేస్ట్ చేస్తే మనకే డబ్బులు పక్క కదా, అందుకనే చొక్క మిగిల్చుకుంటే శుభ్రంగా వేస్తాను. ప్రతిసారి మనం వ్యాపారం ఎలా ఉంటదంటే తాగడం తక్కువ తినడం ఎక్కువ అన్నట్టు ఉంటది. మనకి డ్రింకులతో సంబంధం తక్కువ, పేరులతో ఎక్కువ. అలాగే మన నెక్స్ట్ డ్రింక్ పేరు కూడా డాష్ ఆన్ ద బీచ్. ఇది చూడడానికి రంగుల రాట్నంలా ఉంది. ఫస్ట్ సిప్ వేసిన వెంటనే ఒక దేవత వచ్చి నన్ను కాపాడినట్లా అనుకునేసరికి నన్ను ఎత్తి ఎగిరేసి పాడేసింది, సేమ్ ఆ బాస్ లాగే. ఇంకింత నా కష్టాలు మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.